సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆషాఢ మాసం స్టార్ట్ అయితే మనకి బోనాలతో పవిత్రాలు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. ఒక బోనాలనే కాదు, ఎక్కడ ఏ జాతర జరిగినా సరే ముందుగా మనల్ని కళ్ళకు కనిపించేది మాత్రం పోతురాజులే. గ్రామదేవతలందరికీ కూడా కావలిగా నిలిచేవారే మన పోతురాజులు. అలాంటి పోతురాజులు వేషం కట్టినప్పుడు వాళ్ళకి జరుగుతున్నటువంటి ఇబ్బందులు, అసలు ఎందుకు వాళ్ళకి ఈ పోతురాజులని వేయటం జరుగుతుంది అనే దాని గురించి మనకి పూర్తి విషయాలు తెలియజేయడం కోసం తల్వార్ రాజ్ మన అత్తాపూర్ నుంచి రావటం జరిగింది మన దగ్గరికి. తల్వార్ రాజ్ గారిని అడిగి మన యొక్క విశేషాలు ఎందుకు ఇవన్నీ కూడా అనేది మనం తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్కారం. ఓకే, ఎలా ఉన్నారు సార్? మిమ్మల్ని మామూలుగా ఎప్పుడు పోతురాజు గెటప్లో చూసి ఈరోజు ఇలా చూస్తుంటే పర్లేదు. సార్ ఎలా ఉంది? బిజీగా ఉన్నారా? బిజీ ఉంది, ఆషాఢం మొత్తం బిజీ. ఓకే సార్, అసలు ఈ పోతురాజులు అనగానే ఈ మధ్యకాలంలో నేను చిన్నప్పుడు చూసేవాడిని సార్, పసుపు కుంకుమతోనే ఎక్కువగా వీళ్ళు గెటప్ వేసుకునేవాళ్ళు. కానీ రాను ఇప్పుడు ఏమైపోయిందంటే అంత పెయింటింగ్స్తోనే మొత్తం కలర్ఫుల్గా వచ్చేస్తున్నారు. ఫస్ట్ అయితే పసుపు కుంకుమని ఇంపార్టెంట్. ఓకే, కాకపోతే ఇప్పుడు పిల్లలు ఏంటంటే అంకుల్ టెండు అని అంతా జర కలర్లు, మేకప్లు, నెత్తికి విగ్గులు. ఓకే, అవి మాకు బి ఇబ్బంది, కలర్స్ పెయింట్ వేస్తే. కాకపోతే ఇక పిల్లలు వినరు. ఎవరైతే మనకు చెప్తారో ఆల్బీ అంటారు, మా దగ్గర వేస్తే ఇట్లా వేయాలి, విగ్గు పెట్టుకోవాలి, కళ్ళకు లెన్స్ పెట్టుకోవాలి. ఆ లెన్స్ పెడితే మాకు ప్రాబ్లమే కళ్ళకు. ఓకే, ఇట్లా గంట సేపు వాటర్ వెళ్తుంది లెన్స్ పెట్టుకుంటే. ఆ లెన్స్లు పెట్టుకోవాలి, మళ్ళీ విగ్గు పెట్టుకోవాలి. ఆ విగ్గు పెడితే ఇట్లా ఊగుతూ ఉంటుంది. పసుపు కుంకుమ పోతురాజులే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, కానీ పసుపు కుంకుమ పోతురాజులకు అంత ఇస్తలేరు, వాళ్ళే అసలు మెయిన్. కాకపోతే ఏం చేస్తారంటే పోతురాజు గంభీరంగా ఉండాలి, కాళికామాత అలా ఉండాలి, అతి భయంకరంగా కనిపించాలి. ఇట్లా విగ్గు పెట్టి, ఇట్లా ఎత్తుగా పనులు పెట్టి, ఇట్లా చూస్తే అమ్మా ఇట్లా భయపడిపోతారు, పబ్లిక్ భయపడిపోతారు. ఓకే, ఇట్లా చూడంగానే పసుపు కుంకుమతో ఎవరు అంత భయపడ. ఏంటంటే పోతురాజులు అంటేనే జనాలు భయపెట్టాలనే ఉద్దేశం కాదు. పోతురాజు అంటే 7 అక్క చెల్లెళ్లకు తమ్ముడు. అవును, ఆ 7 అక్క చెల్లెళ్లకు ఏం కాకుండా ఆయన ముంగట నడుస్తుంటాడు, కావలి. ఓకే, ఆ కావలి మధ్యకు ఎవరైనా వస్తే ఈరవాళ్ళు చెప్పుకుంటా వాళ్ళని సైడ్ జరుపుతుంటాడు. ఓకే, ఇట్లా ఈరవాళ్ళు చెప్పుకుంటా వాళ్ళని సైడ్ జరుపుకుంటా ముంగడికి నడుస్తూనే ఉంటాం. అమ్మవారిని తీసుకొని, అమ్మవారి పసుపు మా పేరు మీద ఉంటుంది, మేము అమ్మవారి భక్తులనే ఉంటాము. ఆ 7 అక్క చెల్లెళ్ళు మా ఎంబడే ఉంటారు. ఆ బోనాలకు ఏ అడ్డంకు రాకుండా మేము తీసుకొని వెళ్తూనే ఉంటాం, ముంగడి నడుస్తూనే ఉంటాం. మాకు చాలా మంది అడ్డంకులు చేస్తారు కొంతమంది, ఈ పోతురాజుని ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. అలా అంటే అట్లా మిమ్మల్ని చూస్తేనే భయపడి చాలా మంది దూరం వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేవాడు ఉంటారు. అంటే మీకు జరిగిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? నాకు ఫస్ట్ టైం వేసినప్పుడు సికింద్రాబాద్లో చేసారు. ఓకే, అంటే ఏ టైప్ ఆఫ్? అప్పుడు ఉంటే 20-21 అట్లా ఉంటుంది. ఆ వయసులో పోతురాజు వేసిన, కాళికామాతకి వేసిన. ఓకే, కాళికామాతకి వేసినప్పుడు చిన్నగా ఉన్నా, అంత నాలెడ్జ్ లేదు నాకు. తో ఒక ఆయన వచ్చి ఇట్లా మిసాలు తిప్పుతున్నాను చూసి సికింద్రాబాద్లో. నాకు అప్పుడు అంత మిసాలు లేవు, ఇట్లా అన్నా. అమ్మవారి గుడి ముంగట ఇట్లా బొడ్రాయిలాగా ఉంటుంది చిన్నగా. ఓకే, ఆడేమో పెట్టేసిండు, నాకు తెలియదు. మొత్తం అయిపోయింది, బోనాలు అయిపోయింది. ఎట్లా గుడికాడ రాగానే పడిపోయాను నేను అన్నీ, అరే కింద పడిపోయినా. ఇక మొత్తం నాకు చలిజ్వరం వచ్చేసి మొత్తం ఇట్లా అదే అయిపోయినా, మొత్తం ఎక్సైజ్ దంగల్ బాడీ ఉండే నాది, మొత్తం డల్ అయిపోయినా. ఇక తర్వాత మళ్ళా మా మమ్మీ ఇట్లా తిట్టిరు, ఎందుకు వేసినావు నువ్వు పోతురాజు, ఎవరేమన్నారు నీకు అంటే, లే అమ్మ నాకు ఇట్లా ఎందుకో వేయాలనిపించింది వేసినానంటే, లే బిడ్డ మంత్రాలు ఉంటాయి తంత్రాలు ఉంటాయి, ఎందుకు వేసినావు నువ్వు అని అన్నారు అనమాట. దాని తర్వాత ఇక నేను అయ్యప్ప స్వామి కాలేసా 17 సార్లు వేసిన. ఓకే, ఇక నేను ఒకటే అనుకున్నా, అయ్యప్ప ఈ మంత్రాలు తంత్రాలు నాకు సంబంధం లేదు, నువ్వు ఉన్నావు, ఇప్పుడు నేను వేస్తా అని చెప్పి మళ్ళీ అదే సికింద్రాబాద్ మళ్ళీ వేసిన. ఓకే, దాని తర్వాత ఏం అడ్డంకలు కాలే. ఓకే,
దీనికి గురువు ఉంటాడు, మాకు గురువు ఉంటాడు. కాకపోతే గురువు కలిసి చెప్పి అన్నీ ఇస్తాడు. 3 తవ్వలు ఉంటాయి కదా, 3 తవ్వల కాడ అట్లాంటి చాలా నిమ్మకాయ కంపల్సరీ కాలు కింద ఉండాలి. ఈ కాలు కింద నిమ్మకాయ, అలా నిమ్మకాయ ఆ 3 తవ్వల కాడనే మెయిన్ ఉంటాయి. ఓకే. ఏమన్నా ఆరోగ్యంపులు కానీ ఏమన్నా ఉంటే ఆ 3 తవ్వల కానీ ఉంటాయి అవి. ఓకే. ఆ 3 తవ్వల కాడ నిమ్మకాయ దొక్కేసి బోనాలు తీసుకొని ముంగడికి వెళ్ళిపోతాను అన్నాను. అంటే ఇప్పటికి మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు స్టార్ట్ చేసి? ఇప్పుడు నేను 24 అనుకుంటా, 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు. మీరు ఫస్ట్ వేసుకున్నప్పుడు మీ వయసు ఎంత? 21 ఉంటుంది. 21. అది ఇక్కడ మన మన అత్తాపూర్లోనేనా వేసింది? లేదు, అత్తాపూర్ సికింద్రాబాద్. అప్పుడు మీ అమ్మ నాన్న లేక? అమ్మ నాయన లేడు, అమ్మ ఉండే. ఓకే. అప్పటికే నాన్నగారు కాలం చేసి. ఓకే. నాయన చచ్చిపోయి చాలా ఏళ్ళాయి. ఓకే. అప్పుడు మీరు ఫస్ట్ టైం వేశారు కదా, మీ బంధువుల్లో వాళ్ళల్లో ఏంటి అంటే చాలా మంది ఈ పోతురాజులు అనగానే అంటే పిల్లనివ్వడానికి కూడా కొంతమంది సంశయితే రోజులు కదా ఇవి ఉన్నాయి, అలాగా? అట్లా ఏముండదు. అప్పుడైతే లేకుండా మళ్ళీ ఇప్పుడేమో తెలియదు. ఇప్పుడైతే మొత్తం కలర్స్ అన్ని కూడా పసుపు కుంకుని వదిలేసి మొత్తం మామూలుగా ఈ పెయింటింగ్స్ తోనే వెళ్తున్నారు. లెన్స్ పెయింటింగ్స్ ఇప్పుడు వెళ్ళింది. అస్సలు పోతురాజు అంటే పసుపు కుంకుమతోనే పోతురాజు వెళ్ళాలి బయటికి. ఓకే. అసలు భయంకరంగా అంటే పసుపు కుంకుమతోనే పోతురాజు భయంకరంగా ఉంటాడు. కానీ ఇప్పటికి ఏంటంటే జనరేషన్ పిల్లలకి ఏంటంటే పసుపు కుంకుమ వాడుతాం అంకుల్, కలర్స్ వాడండి, లెన్స్ పెట్టుకోండి అంటారు. ఆ లెన్స్ తీసేటప్పుడు మాకు కళ్ళకి వాటర్ 15 నిమిషాలు కారుతుంది. ఓకే. ఇంకోటి ఆ లెన్స్ పెట్టుకుంటే కళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. కానీ తప్పదు. అంటే మీకు అసలు ఎలా ఇన్స్పిరేషన్ ఎలాగా, మీకు ఎవరిని చూసి ఈ పోతురాజు గెటప్ వేయాలనిపించింది? నాకు చిన్న ఉన్నప్పటి నుంచి పోతురాజు అంటే ఇష్టం. అంటే ఎందుకు? అది ఎందుకో అర్థం కాదు నాకు. అలా బ్యాండ్ సౌండ్ ఉంటుంది కదా, బ్యాండ్ కొడుతుంటే ఇట్లా ఇట్లా షేక్ అవుతుంటుంది నాకు. బాడీ వైబ్రేషన్ అవుతుంటుంది. ఆ పసుపు రుతప్పుడు చిన్న చిన్న రంధ్రాలు ఉంటుండే పోతురాజులు తయారయ్యేటప్పుడు. మాకు రానియకపోతే లోపలికి ఎంట్రీ లేకుండే. అయితే ఆ చిన్న చిన్న రంధ్రాలకి తొంగి చూస్తుండే మేము పోతురాజులని. అలా ఇట్లా పసుపు రుతుండే, ఇట్లా నిలబెట్టి మంచిగా ఉండే అప్పుడు పోతురాజులు. ఒక్కొక్కళ్ళకి ఇట్లా బాడీ ఉండే, ఇట్లా ఉంటుండే. వాళ్ళని చూస్తే భయం అవుతుండే మాకు. మా పోతురాజు ఇట్లా భయపడుతుండే మేము. కానీ ఆయన బయటికి ఇట్లా ఎంట్రీ అయ్యాగానే కిలోమీటర్ దూరంలో ఉంటుంటే మేము ఆయన రాగానే అలా ఇట్లా. అంటే ఆ వయసులో మీరు కూడా అలా భయపెట్టాలి జనాల్ని అనుకొని? లేదు, భయపెట్టాను. నేను భయపెట్టదు. కాకపోతే ఇప్పుడైతే పసుపు కుంకుమని ఇంపార్టెంట్. పసుపు కుంకుమని అస్సలు అమ్మవారికి కానీ మన తెలంగాణ కల్చర్, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఏడైనా అమ్మవారికి కల్చర్ ఏంటంటే పసుపు కుంకుమ. ఆ దేవునికి ఏం సంబంధించిన అవే పెట్టుకోవాలి. అమ్మవారికి ఎక్కువగా రెండే. నువ్వు పెయింటింగ్ అన్నీ ఏంటంటే అది జనాలు ఎట్లా అంటే నేను అత్తపూర్లు వేస్తున్నా, ఆడ పెయింటింగ్, ఏడైనా ఇక పెయింటింగ్. కొంతమంది ఏమంటారు అంటే పెయింటింగ్ వద్దు, మాకు ఫస్ట్ నుంచి పసుపు కుంకుమ. ఇప్పుడు మీకు ఇప్పుడు చాలా మన సిటీలో ట్విన్ సిటీస్లో మీకు ఏమైనా యూనియన్ లాంటిది ఏమైనా ఉందా? ఉండే కిషన్ కాక, పురాణపల్లి కిషన్ కాక అని ఉండే. ఓకే. అన్న నంబర్ ఐదాం అనే టైంలో ఆయన చనిపోయాడు. ఓకే. ఆయన చనిపోయినా సరే మిగతా ఉన్నాయి కదా తీసుకోవడం, కట్నం అని ఉంటుంది. మనకు అట్లా ఏం లేదు. కట్నం గురించి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీకు ఈ గెటప్ వేస్తే ఎంత వరకు కట్నం అందుతుంది? కట్నం అంటే ఏం లేదు. ఇప్పుడు నేను పోతురాజు చేసిన అనుకో, అన్న పలాంజాల పోతురాజు చేయాలంటే సరే ఇస్తా అంటాం, 5,000 ఇస్తాను సరే అంట. ఎందుకంటే మనకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ అమ్మవారి సేవ ఇంపార్టెంట్. ఓకే. మనం ఎన్ని రోజులు బతామో అది గ్యారంటీ లేదు. రేపు నేను పోయేటప్పుడు నా వెనకాల ఏమొస్తుంది? వాళ్ళు ఇచ్చిన డబ్బులు నా వెనక రావు కదా, నా పేరైతే ఉంటుంది కదా, పలానా మనిషి ఒకటి వేసాడు మా దగ్గర అని ఒకటి దానికోసం. తలవారన్నా ఈ పోతురాజు గెటప్ వేసే ముందు ఈ ఒంటి నిండా మనం పసుపు ఈ కలర్స్ అవన్నీ వేసుకుంటాం కాబట్టి ఏదైనా ఆల్కహాల్ లాంటివి ఏమైనా తీసుకుంటారా మీరు? ఆల్కహాల్ తీసుకోవద్దు, తప్పదు. అంటే కొంతమంది ఈ పెయిన్స్ మేము వేసే డ్యాన్సులకి మాకు అది ఉంటేనే శరీరంలో ఒక కొద్దిగా మేము ఎనర్జీగా ఉండగలుగుతాం అనేది విన్నాను. తప్పదు. ఆల్కహాల్ ఎవరు ఏ పోతురాజు తీసుకోడు. ఓకే. ఏ పోతురాజు ఆల్కహాల్ తీసుకోడు. కాకపోతే అట్లా అంటారు, ఆల్కహాల్ ఎవరు ఏ పోతురాజు తీసుకోడు. వాళ్ళు వేషం వేసినాక అమ్మవారి దగ్గర పోయినాక ఎక్కడిదక్కడ అయిపోయినాక వాళ్ళ సామాన్ అంతా ఇప్పేసి ఆడ పెట్టేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకుంటారు. మళ్ళీ పసుపు మొత్తం పోయేదాకా స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ సివిల్ డ్రెస్ వేసుకున్న తర్వాత అప్పుడు
లైట్గా బీర్ కానీ తాగి అది తాగలేరు. ఎందుకంటే అంటే మీరంటే ఇంత నిష్ఠగా ఉంటున్నారు, మిగతా వాళ్ళు కూడా అలాగే ఉన్నారంటారా? ఉంటారు పోతురాజులు ఉంటారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మనము ఒక గుడికి పోతాం, ఆ గుడికి పోతే కిలోమీటర్ దూరంలో చెప్పులు ఇచ్చేస్తాం, కరెక్టా? అవును. అయితే ఇప్పుడు మన పోతురాజు అంటే ఏం తెలియకనా, అమ్మవారి గుడికి పోయి అమ్మవారిని టచ్ చేస్తాం మేము. ఓకే. అమ్మవారి దగ్గర పోయి పాదాలకు పోయి చేతులు పెడతాం మేము. ఓకే. మా దగ్గర ఉన్న ఈరగోళలు తీసుకుపోయి ఆమె పాదాల కాడ పెడతాం. అంటే ఆమెను ముట్టుకోవాలంటే ఎంత పవిత్రంగా ఉండాలి. అదే ఇప్పుడు మన అమ్మవారిని ముట్టుకుంటున్నామంటే ఆమెను ముట్టుకోవాలంటే ఎంత, ఒక బ్రాహ్మణుడు తప్ప ఆమె గర్భగుడిలోకి ఎవరు పోలేరు. బోనాలైనా బయటనే, బొడ్రాయి లాగా ఉంటుంది, బొడ్రాయి కన్నా బోనాలు ఎక్కుతాయి తప్ప అమ్మవారి గర్భగుడిలో పోయే ఒక బ్రాహ్మణుడు తప్ప సెకండ్ పోతురాజు పోతాడు లోపలికి. ఓహో. అట్లాంటి పోతురాజుకు అమ్మవారు తాగి ఆమెను ముట్టుకునేంత కెపాసిటీ ఉందా? లేదు, ఉండదు. తాగదు, తాగర్బి అంటారు. ఇక కొంచెం ఏంటంటే ఆయన తాగుతాడు, ఎవరు తాగరు, మ్యాక్సిమం తాగరు. నాకు తెలిసినంత మట్టుకే చెప్తున్నాను, తాగరు, పోతురాలు తాగరు. ఎందుకంటే ప్రతి ఒక్క గర్భగుడి అని కాదు. ఇప్పుడు మనం ఏ ఊర్లో పోతురాలు చేసినా ఆ ఊర్లో ఎన్ని గుళ్ళు అన్ని గుళ్ళకి పోవాలి, గర్భగుళ్ళకి పోవాలి, అమ్మవారి పాదాల అక్కడ ఈరగోళ్ళు పెట్టాలి, మొక్కాలి. మళ్ళీ ఆమె బండారం తెలుసు, కుంకుమ, ఆ బండారం పెట్టుకోవాలి. మళ్ళీ ఎక్కడ పెట్టుకోవాలి బండారం. మీరు ఈ వేసుకొని నాట్యం చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు అమ్మవారు ఏమన్నా మీలో ఆవహించడం ఇలాంటివి? అమ్మవారు ఎప్పుడు వస్తుందా అంటే, మేము పసుపు పేయి మొత్తం రుద్దుకుంటాం. మొత్తం రెడీ అయిపోయినాక ఉగ్గులం పెడతారు, ఊదుపోగా. ఓకే. ఓకే. ఆ ఊదుపోగా వేసేటప్పుడు 2 నిమిషాలు 2 సెకండ్లు మాకు మేము ఏమవుతుంది మాకు ఏం అర్థం కాదు. 2 సెకండ్లు. ఓకే. 2 సెకండ్లు ఖాళీ. మేము అప్పటి వరకు మంచిగానే ఉంటాం. ఆ ఊదిపోగా వేయగానే మాకు ఏమైతే తెలియదు. ఇక మా మైండ్ ఎక్కడ, మేము ఎక్కడ ఉంటాం మాకు తెలియదు. ఆ 2 నిమిషాలలో మొత్తం ఎక్కడ ఏమైతే మాకు ఏం అర్థమే కాదు. తర్వాత నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని మాకు అడుగుతారు. నేనెందుకు అట్లా చేసినా, నేను చేయలే అంటా. అట్లా అంటారు. చాలా వరకు ఈ మేకప్ అనేది ఉంటుంది కదా, మీరు వేసుకునే ఇది స్వతహాగా మీరే వేసుకుంటారా? పెయింటర్, ఆర్టిస్ట్ ఉంటాడు, మీకు వేయటం కోసం సపరేట్ ఆర్టిస్ట్ ఉంటాడు. ఓకే. ఆయన బిఫోర్ మీకు ముందే వచ్చేసి ఆయన అంతా రెడీ చేస్తారు. వారం నుంచి ముందే ఉంటాడు, మీతో పాటే ఉంటారు. ఇంకా వారం రోజుల ముందే మాకు కన్సల్ట్ ఉంటాడు. ఏ పెయింటింగ్ వేయాలి, పలానా జాగాలు ఉంది, ఏ పెయింటింగ్ వేయాలి, ఏ లెన్స్ పెట్టుకోవాలి. ఓ, ఈ వీరగోళ్ళు ఏదన్నారు కదా, వీరగోళ. ఈ వీరగోళ మీరు ఇలా తిప్పుతూ, అంటే మీరు మైమర్చి డాన్స్ చేస్తూ తిప్పుతూ ఉంటారు కదా? మేము మర్చాము. ఈరగోళ తింపితే ఏమవుతుందంటే, అమ్మ ఆదిశక్తి ఏమన్నా శక్తులు వస్తే అడ్డం వస్తుంటాయి మనకు. ఓకే. బోనాలు పడగొడదామని చూస్తుంటారు. ఆ టైంలో ఏం చేస్తామంటే ఈరగోళని తిప్పుతుంటే ఏది అనేది తగల వాళ్ళ దగ్గర రానిది. ఆ బై ఛాన్స్ ఆ ఈరగోళ ఎవరికైనా తలుగుతుంది, పబ్లిక్ కానీ ఎవరికైనా తలుగుతుంది. తలిగినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళ మీద ఉన్న దోషాలు వెళ్ళిపోతాయి, వాళ్ళ మీద ఉన్న దోషాలు పోతాయి. వాళ్ళ ఏమైనా ఉంటుంది కదా ఇంట్లో ఆరోగ్యం ఏమో బాగాలేకున్నా కానీ మంచిగా అయిపోతుంది. కాకపోతే ఆ క్షణంలో వాళ్ళు ఏమనుకుంటారు, కొంతమంది అరే దేవుంది ఈరగోళ తలిగిందని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు అంటే కావాలని కొట్టండి ఈరగోళతోనని కొంతమంది అనుకుంటారు. అది మేము కావాలని ఎవరిని కొట్టాం. చాలా మంది మీరు వస్తున్నప్పుడు చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళు వచ్చేసి మీ కాళ్ళను మొక్కుతారు. అప్పుడు మీరు ఎలా, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అని? వాళ్ళు మాకు మొక్కలేరు అని మేము అనుకుంటాం. మాకు కాదు వాళ్ళు మొక్కేది, నా లోపల ఉన్న అమ్మవారికి నన్ను మొక్కుతారు, నన్ను కాదు. నన్ను మొక్కలేరు వాళ్ళు. నా లోపల ఉన్న భక్తిని, నా లోపల ఉన్న సామాను, నా పేరు మీద ఉన్న సామాను, అమ్మవారి సామాను ఉంటుంది కదా, దానికి వాళ్ళు మొక్కేది, నన్ను కాదు. ఎవరన్నా మీకు మనం పిలిచిన వాళ్ళు ఎప్పుడైనా మీతో ప్రెజర్ చేయటం కానీ ఇది గావు పెట్టాల్సిందే అని ఇలాంటివి ఏమైనా జరిగినాయి? చెప్తారు ఫస్టే. నేను నతను కాదని చెప్తాను. గావు వాటం నతను కాదు. ఓకే. గావు వాటం నేను. అంటే ఇప్పుడు ఈ సీజన్లో అంటే మీరు పోతురాజు గెటప్ వేస్తున్నారు. మీ ఫుడ్కి వాటికి మీ ప్రవృత్తి ఏంటి అసలు? మీరు ఏం చేస్తూ ఉంటారు? పెయింటింగ్ కాంట్రాక్ట్, హౌస్ పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తాం. కాంట్రాక్ట్ అంటే పిల్లల్ని పెట్టి చేయిస్తూ ఉంటారు. ఓకే. కొంప తీసి మీరు మీ పెయింట్లే మీరు ఏమి దానివల్ల అయితే పెద్ద ఇబ్బంది? దాంతో ఓన్లీ వాటర్తో కడుక్కుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఈ పోతురాజుల్ని ఎన్ని ఇయర్స్ వరకు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు 24 అయిపోయింది, ఇప్పుడు 25తో ఆపుతారా లేదంటే 30 వరకు కొనసాగిస్తారా?
అనుకుంటున్నా ఇంకొక 2 సంవత్సరాలు ఆపేద్దాం అనుకుంటున్నా. ఇంకొక 2తో ఆపేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే సార్లు ఇక ముంగటోళ్ళకి అవకాశం ఇద్దాం. అంటే అవకాశం అంటే మీకు పిల్లలు ఎంతమంది? 2 కొడుకులు. ఓకే, మీ పిల్లలకి ఎవరికైనా ఇచ్చే అవకాశం? ఒక మొక్కు ఉండే నాకు. ఓకే, నా కొడుకు ఒక 14 ఏళ్ళ వయసు అయినప్పుడు వేపిస్తాను మొక్కు ఉండే. ఓకే, అది ఊరు బోనాలకు వేపేలే. ఇట్లా ఆలియా కాలేజీలో అని పోతురా చేయించుండే. అచ్చా అచ్చా, అక్కడ వేయించినాం. ఎందుకంటే ఊరు బోనాలకు వేపేలే. అంటే ఇప్పుడు మీ పిల్లలకి వద్దు 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 నాతోనే అంతం. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ మీ వంశపారంపర్యంలో ఎవరైనా ఉన్నారా? ఈ వంశపారంగా లేరు. ఓకే, నాకే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ పోతురాజు అంటే. అసలు భక్తి అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఓకే, ఏ గుడి కనిపించినా ఫస్ట్ చెప్పులిప్పి ఇలా మొక్కిన తర్వాతనే నేను ముంగడికి పోతా. ఇప్పుడు బైక్ మీద పోతున్నా అనుకో, ఏదైనా టెంపుల్ కనిపించింది అనుకో, ఆడ ఇట్లా మొక్కి ఇట్లానే వెళ్ళిపోతా. ఒకవేళ బైక్ మీద పోతే నడుచుకుంటూ పోయినా అనుకో, చెప్పులు ఇప్పి మరీ ఆడ గుడికా లేవడి దండం పెట్టి పోతా. అంటే మీలో ఎక్కువగా దైవభక్తి? నాకు ఎక్కువ హనుమంతుడు, రాముడు వీళ్ళంటే చాలా ఇష్టం. అయ్యప్ప అంటే ప్రాణం. ఆయన 17 సార్లు వేసానన్న. 17 సార్లు వేస్తే గురుస్వామి. నా మ్యారేజ్ కాకముందే గురుస్వామి అయిపోయాను నేను. ఓహో, నా పెళ్లి కాకముందే నేను గురుస్వామి అయిపోయాను. ఓకే సార్, నాకు అంటే నేను కొన్ని ఆంధ్ర సైడు, తెలంగాణ సైడ్ తీసుకుంటే ఇక్కడ ఎక్కువగా నేను పోతురాజులను చూశాను. అక్కడ వచ్చేసరికి తిరునాళ్ళ అంటారు. అంటే కొన్ని ఊళ్ళల్లో పులివేషం వేస్తారు, పులివేషాలు వేస్తారు. వాళ్ళకు కూడా పసుపు రాసి సేమ్ పులి కట్టప్ లాగా ఆల్వి పోతురాజులే. వాళ్ళు కూడా ఈ తిప్పుతూ జనాన్ని భయపెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. పోతురాజులే ఆల్వి. వాళ్ళు పోతురాజులే. కాకపోతే కల్చర్ వేరు, భక్తి ఒకటే, బోనం ఒకటే. కాకపోతే ఆషాఢంలో ఇక్కడ చేస్తారు. ఇక్కడ ఏమో పండుగలకు కానీ ఏమన్నా సందర్భాలు అప్పుడు ఆంధ్రలో చేస్తారు. ఓకే, సేమ్ మీరు వాళ్ళు ఒకటే కాబట్టి వేరు. వాళ్ళు పులివేషం వేసేది, మేము గజ్జలు కట్టేది సేమే. కాకపోతే కల్చర్ వేరు. విలేజ్ లో అంటే ఇప్పుడు మన తెలంగాణలోనే కొన్ని విలేజ్లు ఉన్నాయి. అక్కడ వాటికి ఇక్కడ సిటీలో ఉన్న వాటికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు డిఫరెంట్. కాకపోతే సిటీలో జర మంచిగా చేస్తారు. విలేజ్లలో ఏంటంటే కానీ డప్పుతోని పోతురాజులు, బోనాలు. ఓకే ఓకే. సిటీలో ఏంటంటే జర డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి జర మంచిగా ఉండాలి మాది అన్నట్టు చూపిస్తారు. విలేజ్ ఏంటంటే మనం అమ్మవారికి మొక్కినాం కదా, ఫస్ట్ బోనం కానీ పోతురాజు సామాన్ కానీ పూజ కానీ పడినాడు ఇట్లా ఉంటావు. మహబూబ్నగర్ లేచిన ఆల్రెడీ నేను. మహబూబ్నగర్ లేచిన. అసలు మీరు ఎన్ని గంటలకి అంటే ఇప్పుడు ఒక బోనాలు తీస్తున్నారు అంటే మిమ్మల్ని మేము పిలిచినప్పుడు ఎన్ని గంటలు మీరు మాతో స్పెండ్ చేస్తారు? టైం మీ స్పెండ్ ఎన్ని గంటలు అని ఏముండదు. పొద్దుగా 8 గంటలకు వెళ్ళిపోవాలి. పొద్దుగా 8 గంటలకు అక్కడికి వెళ్ళిపోవాలి. సామాన్ ఉంటుంది, పూజ సామాన్, మన ఒంటి పైన వేసుకున్న సామాన్. ఆ సామాన్కి పూజ చేసుకోవాలి. గుమ్మడికాయతో మొత్తం పూజ పునస్కారం చేసి దీపం పెట్టుకోవాలి. ఆడ చిన్న దీపం పెడతారు కదా, ఆ దీపం పెట్టుకొని ఆడ మొక్కి కూర్చోవాలి. ఇక 12-1 గంట ఆ టైంలో ఇక పసుపు రాసుకుంటే పసుపు గిసుపు ఇట్లా మూవ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో చూస్తే నేను స్టార్టింగ్లో చూసిన అందరూ బాగా భయంకరంగా ఉంటారు. వాళ్ళు ఆకారాలు నలుపులో ఉంటారు. కానీ మన దగ్గర అంతమంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా సన్నగా పీలగా ఉన్న పిల్లలు కూడా కనబడుతున్నారు. ఉన్నారంటే ఇప్పుడు అది కరెక్ట్, అది మీరు అడిగిన లాజికే. సన్నగా ఉన్నారంటే ఇప్పుడు కొంతమంది నేనే ఉన్నా, పలానా ఆర్డర్ ఉందా అన్న అంటారు. నేను బిజీ ఉన్నా బ్రో అంట. అరే ఎట్లా రావాలంటే నేను ఆల్రెడీ ఇప్పుడు నేను ఆర్డర్ ఉన్నాక ఎట్లా వేరే దగ్గర పోలేము కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినో పిల్లల్ని తీసుకొస్తారు, అరే వేసేయిగా అని అట్లా. ఓకే, అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు కనబడతారు. అసలు దీనికి ఏజ్ ఎంత ఉందంటారు? 21-22 ఉండాలి పోతురాజుకు. అంటే ఇప్పుడు వేసే వాళ్ళందరూ కూడా 21-22 ఉందంటారా, లేదంటే ఇంకా తక్కువగా ఉన్నారు. మినిమం అయితే 22 ఉండాలి. అది ఎందుకు ఈ 22 అంటే 18+ తర్వాత నుంచి 22 అంటే అలా నాలెడ్జ్ వస్తుంది. అంటే నాలెడ్జ్ అంటే 22 అంటే మనం ఏం వేస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, అది ఆ మెమొరీ ఎప్పటి వరకు ఉంటుందంటే 45-50 వరకు ఆ మెమొరీ ఉంటుంది. 22లో మనం ఏం చేసినాం, ఎట్లా
ఇవన్నీ అంతే. 14 ఏళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లగానికి యాది ఉండదు, మెమొరీ ఉండదు, అంత ఉండదు. 22 ఏళ్ళ వయసులో ఏం చేస్తే అవి అన్నీ యాది ఉంటాయి, చచ్చిపోయేదాకా యాది ఉంటుంది పిల్లగానికి. నేను అప్పుడు పోతురాజు చేసిన, అప్పుడు దాని తర్వాత ఇట్లా చేసిన, దాని తర్వాత ఇట్లా ఫోటోలు దిగిన, ఇట్లా ఉంటుంది అట్లా. ఇవి వేసుకొని మీరు వెళ్తారు కదా, ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? ఫ్యామిలీ మంచిగా సపోర్ట్ ఇస్తారు మీరు ఈ వేసుకొని. తర్వాత రాజన్న, అంటే మీరు ఇలా చేసేటప్పుడు గౌరవం ఎలా ఉంటుంది మీకు? మంచిగా ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. ఎప్పుడైనా అవమానపడిన సందర్భాలు ఎవరైనా? అవమానాలు జరిగినాయి కొన్ని చాలా. అంటే ఎలాంటివి మీకు? ఎలాంటి అంటే ఒక కమిటీలాగా ఇచ్చారు మాకు, చెప్పొద్దు కానీ ఇక పర్లేదు చెప్పు, అన్ని మంచిగా కాదు, ఇప్పుడు ఇలాంటివి కూడా మనం షేర్. కమిటీల్లో ఇంత ప్లేస్ ఉంది, కమిటీల్లో ఓకే 5 మంది పోతారు రెడీ కావాలి. ఈ దీంట్లో ఉన్న సగంలోనే 5 పోతురు, 5 మంది రెడీ కావాలి. ఓకే మేకప్ ఈ సగంలో ఇక్కడ మందు పెట్టుకొని 9-10 మంది తాగుతారు. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళు 9-10 మంది వాళ్ళు మందు తాగుతుంటే నాకు ఇట్లా కూర్చోడానికి అవి జాగలేదు, ఆడ కూర్చోడానికి అవి జాగలేదు. ఇంత బాధ అనిపించిందంటే అసలు నేను పోతురా ఎందుకు వేస్తున్నా అని ఒక చిన్న కళ్ళకి ఇట్లా ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఆ క్షణంలో ఇడికైనా వెళ్ళిపోదాం వద్దు అంత బాధ అనిపించింది. కానీ మళ్ళీ అనుకున్నా, దేవుడా ఇది నాది కాదు, ఈ ప్లేస్ నాది కాదు, ఈ కళ్ళు నాది కావు అనుకొని ఇక ఇది నేను చూడలేను, నాకు కళ్ళు ఇక్కడ కావని చెప్పి ఇక్కడ ముఖం పెట్టేసింది. ఇక నేను ఇది ఎక్కడ మన సిటీలోనా? సిటీలోనే ఎల్బీ నగర్లో. ఎల్బీ నగర్లో అయినా అట్లాంటివి అయిన సందర్భాలు అయినాయి, ఇట్లా చాలా అయినాయి. అదొకటే చాలా అవుతాయి, తెలంగాణలో చాలా అవుతాయి అట్లా. ఓకే నాకైతే 2-3 జాలు అయినాయి, కానీ అట్లా బాధ పెడతారు. అమ్మవారి కోసం మీరు ఒక తమ్ముడుగా అట్లా. ఇంకోటి పోగానే మాకు ఎట్లుంటుంది ఎక్స్పెక్ట్ అంటే, అన్నా ఏం తాగుతావు, అన్నా ఏం తింటావు అనా అంటారు. మేము ఏం తిన్నాము అంటాం కదా, వాళ్ళు ఏం తింటారు వాళ్ళు తాగుతారో వెళ్ళిపోతారు. తీరా మేమంతా ఏషం అయిపోయాక స్నానం చేసినాక వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఎవరు ఉండరు, అందరు వెళ్ళిపోతారు. కనీసం నీళ్ళ దూపు అవుతుంటుంది, వాటర్. అవును, అప్పటి వరకు ఆడి ఆ వాటర్ తాగుతాం అన్నట్టు ఎవరు ఉండరు. స్టార్టింగ్ లో మాత్రం అందరూ మస్తు మంది వస్తారు. తర్వాత ఎట్లయితే అయిపోయినాక రాత్రి 1 గంట 2 అవుతుంది. అవును, వచ్చే లోపల ఏడికైతే మేము డ్రెస్ చేంజ్ చేస్తాము, ఆడికి వచ్చే లోపల ఎవరు ఉండరు. మరి ఎక్కడ పోయినా అందరూ గాయబ్. ఎవరు కలగాలి ఆ టైంలో, రాత్రి 2 గంటల టైంలో అందరు గాయబైపోయారు. మరి మీకు దక్షిణ ఎప్పుడు ఇస్తారు వీళ్ళు? అప్పుడు ఇంటికాడికి వచ్చి ఇస్తుండే, ఇప్పుడు గూగుల్ పే ఫోన్ పే అయింది కదా. ఓకే, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇస్తుండే తెల్లారి. ఓకే, ఇప్పుడు గూగుల్ పేలో వచ్చినాయి. మీరు వెళ్ళండి మేము ఇస్తాము అని చెప్పి ఇవ్వకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు అట్లేం లేదు, ఇప్పుడు వరకు ఇస్తారు. అమ్మవారికి అయితే ఇస్తారు, ఇక వేరే వాళ్ళకైతే తెలియదు కానీ మాకైతే ఇస్తారు. ఆ బ్యాండ్ వాళ్ళకు వాళ్ళకి తెలియదు కానీ మాకైతే ఇస్తారు. ఓకే, ఇస్తారు. సరే అన్న, చాలా విషయాలు, ఎందుకంటే చాలా వీడియోస్ మనం చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు ఇవే ఉంటున్నాయి, క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటున్నాయి. అంటే మీరేంటి ఇలా అని. కానీ మీరు అంటూ ఏదైనా చెప్పుకునేది ఏదైనా ఉందా? నాదంటూ చెప్పుకునేది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు పిల్లలకు యూత్కి ఏముంది అసలు, యూత్ పిల్లలకు ఒక అట్రాక్షన్ ఉంది. మా దగ్గర పోతురాజు ఇట్లుంటాడు ఇట్లా పిల్లల లాంగ్వేజ్ ఎట్లుంటుంది. అవునవునవును, వాళ్ళని చూసి నాకు అదే లాంగ్వేజ్ వచ్చేసింది. నేను ఇట్లా ఏమన్నా కనిపిస్తా కదా, అంకుల్ మీరు పోతురాజు కదా అంటారు, నన్ను ఇట్లా గుర్తుపడతావు అని అడతాను నేను. అరే మీరు ఆడ చూసినా, మీ మెగా వేసినప్పుడు చూసినా అంటారు, నాకు తెలియదు నన్ను చూసినా అని. ఇట్లా వాళ్ళని చూసి నాకు అలవాటు అయిపోయింది. అలా ఆ పిల్లలు చూడగానే 200-300 మంది పిల్లలు వస్తారు. నేను పోతురాజు రెడీ అవుతున్నా అంటే 2-3 మంది వాళ్ళు ఉంటారు. ఎక్కువ 9th క్లాస్ 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలే. ఓకే, మొత్తం వాళ్ళు వచ్చి అన్న మాకు నేర్పించండి అంకుల్ అట్లా అన్నారు. చూస్తుంటారు ఆ అంకుల్ అట్లా మస్తు ఇస్తాడు, అంకుల్ మస్తు ఇస్తాడు. ఇక మా దాంట్లో కొంతమంది పోతురాజులు ఎట్లా అంటే పిల్లలు వస్తారని కొడుతుంటారు, ఇట్లా కొడుతుంటారు. నేనంటే కొట్టొద్దు, భయపడదు. ఎందుకంటే భయపెట్టినాం అనుకో, ఫస్ట్ మనం పడిపోయారు అనుకో, బై ఛాన్స్ ఇక్కడ తగిలితే. ఇప్పుడు పోతురాజు అంటే డేంజర్ ఉంటాడు. పిల్లలు ఏంటంటే జస్ట్ చూడడానికి వస్తారు, కిలోమీటర్ దూరంలోనే ఉంటారు వాళ్ళు. కొంతమంది ఇట్లా అనగానే వాళ్ళు ఒకరి మీద ఒకరు పడిపోతారు.
పడిపోతే ఏమవుతుంది, ప్రాబ్లం అయిపోతుంది. అవును 100%. అట్లా అని అంటే అట్లా బెదిరియొద్దు, కూర్చొని సైలెంట్గా కూర్చొని అని చెప్తాం. అట్లా పిల్లలకు ఇప్పుడు ఈ పెయింటింగ్ అనేది పిల్లల కోసమే, పిల్లలే మెయిన్ యూత్కి కోసం ఇది. అసలు నిశ్చయంగా అంటే పసుపు కుంకుమ మెయిన్ అమ్మవారికి ఎక్కేటిది. ఓకే. కాకపోతే యూత్ పిల్లలు ఏంటంటే మస్తు మొక్క గెటప్ ఉండాలి, లెన్సులు ఉండాలి. ఫస్ట్ మీరు వేసినప్పుడు అయితే కనుక పసుపు కుంకుమే. పసుపు కుంకుమ ఇప్పుడు పసుపు కుంకుమే నాది, ఇప్పుడు పసుపు కుంకుమని. కాకపోతే కొన్ని చాలా ఇప్పుడు మొన్న సికింద్రాబాద్ వేసిన నాగంపాం పడగా పెట్టిరు నాకు నెత్తి మీద. వాళ్ళు తెప్పించారా? శివునిలాగా ఇట్లా కొప్పు పెట్టిరు, అది ఆడుతుంటే ఇట్లా ఊగుతా ఉంది శివుని పడిగే. ఈడ పడగలు పెట్టిరు నాకు. అది ఆడుతుంటే పడగలు గుచ్చుకుంటా ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని వాళ్ళే తీసుకొచ్చారు, తెస్తారు. ఖాళీ మనది ఏముంటుంది అంటే మన సామాన్ మన దగ్గర ఉంటుంది, ఇంత మట్టుకు వాళ్ళది ఉంటుంది సామాన్. అట్లా అవి ఊగుతా ఉంటుంది. ఎట్లా ఆడతాం, ఇబ్బందే. ఇంకోటి గుడికాడ పోయినప్పుడల్లా బొట్టు పెడతారు మాకు. ఆ మేకప్ ఉంటే బొట్టు పెట్టనియరు, మేకప్ పాడవుతుంది అంటారు. పెట్టనియరు, బొట్టు పెట్టాలి. ఏ గుడిలో పోయినా బొట్టు పెట్టినాక బయటికి వస్తారు, బొట్టు పెట్టనియరు. ఇలా ఖరాబ్ అవుతుంది, పెయింట్ ఖరాబ్ అవుతుంది అంటారు. అదేం లాభం నాకు అర్థమవుతుంది. ఏంటంటే ఇక జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం, మిమ్మల్ని చూసి చాలా మంది జనాలు రావటం కోసం ఇట్లా జరుగుతూ ఉంటాయి. మీకు బాగా అంటే ఈ 24 ఏళ్ల ఇందులో మీరు బాగా అంటే అన్ని టెంపుల్స్కి వెళ్ళారు, మొత్తం టెంపుల్ వెళ్ళారు, బాగా హ్యాపీగా ఫీల్ అయిన టెంపుల్? హ్యాపీగా అంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్. ఉజ్జయిని మహంకాళి టెంపుల్. ఓకే. మస్తు అనిపించింది నాకు. ఏంటి అనుభవం ఏంటి? అనుభవం అంటే నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఆ గుడికి పోతురాజాలని చాలా కోరుకుండే. ఇంత ఉన్నప్పటి నుంచి ఆ గుడికి పోతురాజంటే జర మొత్తం ఎట్లుంటుంది అంటే జాతరలో ఉంటుంది, జాతర. ఓకే. ఆ గుడికాడ ఆ జాతరలో మీరు ఆడాలి అనేది చాలా కోరుకుండే. ఓకే. మీ కోరిక మొన్న తీరింది. మీకు అసలు ముందు అలవాటు లేదా? నాకు మొత్తం పసుపు గిసుపు అయిపోతుంది కదా, స్నానం చేసిన తర్వాత బీరు తాగుతా. మామూలుగా ఆల్కహాల్ మీరు పనికి వెళ్తారు, ఇప్పుడు పెయింటింగ్ పని అంటేనే ఆటోమేటిక్గా ముందు పెయింటింగ్ పని అని అందరు అట్నే ఉండరు. నేను ఎప్పుడు తాగుతా అంటే సాటర్డే రోజు తాగుతా. సాటర్డే సండే. ఓకే. ఎందుకంటే నాకు సాటర్డే శాలరీ వస్తుంది ఆ రోజు, సండే హాలిడే. సండే పని చేయరా మీరు? చేయను. మామూలుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ లాగా ఇక లేదు, సండే మాకు వర్క్ ఉండదు. ఓకే. 6 రోజులు పని, 1 రోజు రెస్ట్, మళ్ళీ మండే మళ్ళీ వర్క్. ఇప్పుడు సిగరెట్ ఇలాంటి అలవాట్లు లేవు? ఈ అలవాటు లేదు. సరే, ఇప్పుడు అంటే మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్ అయితే కనుక మీరు అనుకున్నారు చిన్నప్పటి నుంచి, అది కోరిక తీరింది. ఆ ఇబ్బందులు చిన్న చిన్నవి అది వదిలేసేయండి. అయితే ఎందుకురా ఈ టెంపుల్కి వచ్చి ఇంత ఇబ్బంది పడాలి అనే సందర్భం అట్లా ఏం కాలే ఇప్పటి వరకు 24 ఏళ్ళు. దిల్సుఖ్నగర్ ఎల్బీనగర్లో అయింది. అదే ఈ ఇందాక చెప్పిన ఎందుకు అని అట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ కొంతమంది ఫీల్ అవుతారు చెప్తే, కానీ అంటే పేర్లు చెప్పొద్దులే, మామూలుగా అయినాయి. నాకు ఒక 10 అయిందో చెట్ల, ఒక్కడు కాదు 10-15 అయినాయి. అంటే మీరు అసలే అమ్మవారికి ఒక తమ్ముడుగా, అంటే మీరు ఒక నాకే రెస్పెక్ట్ లేకుండా అలాంటి అయినాయి. మస్తు అయినాయి. నాకే రెస్పెక్ట్ లేని టైంలో ఉన్నాయి. కానీ ఏమనుకున్నా అంటే మనం అమ్మవారి కోసం వచ్చాము, వాళ్ళతో మనకేందన్నట్టు. అలాంటి వాళ్ళకి మా జిఆర్ టీవీ ద్వారా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? చెప్పేది ఏముందన్న, ఇగో ఎవరి భక్తి వాళ్ళకు, ఎవరి పాపం వాళ్ళకు, ఎవరి పుణ్యం వాళ్ళకు. అంటే మన పోతురాజుల్ని గౌరవించాలనేది అయితే మీరు మీ నోటి ద్వారా వాళ్ళకి తెలియచేస్తే, పోతురాజులు అంటే నెక్స్ట్ టైం వాళ్ళకి ఏరు కూడా అక్కజల్లకు తమ్ముళ్ళు. అవును, వాళ్ళు ప్రతి ఒక్కరు అమ్మవారికి సేవ చేసేవాళ్ళు. వాళ్ళకు మనం ఇజ్జత్ ఇవ్వాలంటారు. మీ దాంట్లో ఏమంటారు, ఇజ్జత్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, అది ఇవ్వాలి. అయితే 100% ప్రతి ఒక్క పోతురాజుకు గౌరవం ఇవ్వాలి మనం. అంటే చూసే మా జిఆర్ టీవీ ప్రేక్షకులు నేను తెలియజేసేది అంటే, మా తలవార్ రాజన్న మనసులో మాట ఏంటంటే, చాలా మంది పోతురాజుల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇన్వైట్ చేసినప్పుడు చిన్న చిన్న లోపాలు జరుగుతున్నాయి. అలాంటివి గనక మేము 7 అక్క చెల్లెలకు ఒక తమ్ముళ్ళు లాంటి వాళ్ళం. పోతురాజుల్ని మీరు గనక గౌరవిస్తే మీ కుటుంబం అంతా కూడా
ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీరు పిలుచుకున్నప్పుడు ఆ గౌరవాన్ని మాకు అందించండి అనేది మాత్రమే వాళ్ళు తెలియచేస్తున్నారు. అందుకని చెప్పి నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా గనక పోతురాజుల్ని పిలిస్తే గనక వారికి ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని అందిస్తారని కోరుకుంటూ మా తలవారు రాజు వైపు నుంచి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్న, ఆల్రెడీ మీరు చెప్పింది నేను చెప్పేశాను. ఇంకా ఒక కోరిక ఉంది, చెప్పండి అన్న. విజయవాడ కనకదుర్గమ్మకు పోతురాజు చేయాలని. వా, వెరీ గుడ్ అన్న. తొందరలో మీ ఎప్పుడైతే అమ్మవారికి మీరు, ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్ చాలా మందితో నేను చూసిన దీన్ని చూస్తే ఫస్ట్ మనీ ప్రియారిటీ ఇస్తున్నారు. ఆ తర్వాత కొంతమంది ఏమో ఒక ప్యాషన్గా ఫీల్డ్లోకి వస్తున్నారు. ఏంటంటే చూడటానికి జనాలందరూ మనల్ని చూస్తారు, మనల్ని చూసి భయపడతారు అనే దీంతో కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ నా అభిప్రాయాలే అన్నయ్య. అలాగే మీరు మాత్రం, నేను ఇప్పటివరకు మనతో జరిగిన ఈ సంభాషణలో మీరు మాత్రం చాలా చక్కగా అమ్మవారిని నేను నమ్ముకున్నాను. సంవత్సరంలో 12 నెలల్లో 11 నెలలు నాకు చేతి నిండా పని ఉంటుంది. దేవుడి వల్ల మీ ఫ్యామిలీ బాగున్నారు, అందరు బాగున్నారు. ఇటువంటి దానికి నేను ఒక నెల దేవుని కోసం 41 డేస్ ఓన్లీ నా అక్కయ్యలకు, మీ అక్కయ్యలు అంటే గ్రామ దేవతలకు అందరికి మీరు మీ 41 డేస్ ని మీరు వారికి అంకితం చేశారు. అంకితం ఇస్తాం. పాజిటివ్ తోనే ఉన్నారు. ఎప్పుడు అదే అంటారు, ఉదయం లెగిసి నేను మంచి మాటలే చెప్పాలి, మంచి మాటలే వినాలి అనుకుంటే మనం అలాగే ఉంటాం. ఈ రోజు మనం చెడు అనుకుంటే చెడు. అందుకని చెప్పి మీరు, నేను మాట్లాడిన ఇంతసేపట్లో కూడా అంత పాజిటివ్ వైబే ఉంది. కాబట్టి మీ కోరిక కంపల్సరిగా మా అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి వారి యొక్క ఆశీస్సుల వల్ల తొందరలోనే వెళ్తారు. పిలుపు రావాలి, పిలుస్తారని నేను ఆశిస్తాను. విజయవాడ కనకదుర్గమ్మ పోతన చేస్తే నా జన్మ ధన్యమైనంత. ఓకే, ఒకవేళ అంటే ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఆల్రెడీ ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఆపేస్తానన్నారు. ఈ లోపు ఆపేసిన తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గర నుంచి మీకు పిలుపు వస్తే ఏం చేస్తారు? ఆపే అంటే ఎట్లుంటది అంటే, ఇప్పుడు నేను నేను వద్దనుకొని నా సామాన్ ఉంటుంది కదా, వేరేళ్ళకి ఇచ్చేస్తా. ఓకే, డొనేట్ చేసేస్తా. వేరే పోతురాజు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర సామాన్ ఉండదు. ఇక నాది సార్లు ఇక అయిపోయింది, ఈ సామాన్ నువ్వు తీసుకొని ఇచ్చేస్తా. లేదు మా పిల్లలు, లే డాడీ ఉంచు, మేము వేస్తాం, ఇప్పుడు లేకుండా ఒక 5 సంవత్సరాలతో ఇస్తాం. వాళ్ళు వేస్తారంటే మీరు సపోర్ట్ చేస్తారా? చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎక్కువ చదువుకోలే, నా పిల్లలకు ఫస్ట్ ఎడ్యుకేట్. ఎందుకంటే మీరేం చదువుకున్నారన్నా? 9th ఫెయిల్. ఓకే, చదువుకో. అప్పట్లో మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేకుండే, డాడీ లేసి చనిపోయాడు, చెప్పేటోళ్ళు ఎవరు లేక పెయింటింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు పోతురాజుల్లో బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారు, ఎడ్యుకేట్ బాగున్నారు. ప్రతి ఒక్క పోతురాజు చదువుకున్నాడు. కాకపోతే నాలాగా నేను ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళు ఓపెన్గా చెప్పారు, అంత డిఫరెంట్. ఈ పోతురాజులైనా మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టారు. మీరు ఎప్పుడైనా నిలబెట్టారా? మీసం మీద నిలబెట్టాలంటే కోరిక ఉంది, కానీ అది ఏ దేవుడు కరుణిస్తలేడు ఇంకా. దానికి కరుణించడం ఏంటి? మామూలుగా మనం పెట్టి నిలబెట్టడం అలా కుదరదా? ఉంటుంది, వస్తుంది. కాకపోతే ఎక్కువసేపు నిలబెట్టలేము. ఓకే, ఒక సెకండ్. అవును, చెప్పిన అమ్మవారు వస్తుందని ఆ క్షణంలో నిలబెట్టచ్చు. అంత పవర్ వస్తుంది. చూసాను, కరెక్టే మీరు అన్నారు. మిసాల మీద నిమ్మకాయలు నిలబెట్టచ్చు. కాకపోతే అంత కెపాసిటీ మన దగ్గర లేదు. ఒకవేళ వచ్చినా ఒక 2 సెకండ్లు లేదు, 2 సెకండ్లు మట్టుకు నిలబెట్టేయచ్చు. దాని తర్వాత పడిపోతాయి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. లేదంటే పెయింటింగ్తో వేసుకుంటారు కొంతమంది నిమ్మకాయలను. అచ్చా. కానీ ఏది ఏమైనా సరే, ఈరోజు మాత్రం ఒక మంచి వ్యక్తితో, మంచి పోతురాజుతో మీట్ అయ్యాను. మంచి భక్తుడు, మంచి భక్తుడివి నిజంగానే. అలాగే ఎప్పుడు కూడా మీ అక్కయ్యల ఆశీస్సులు మీతో పాటు, మీతో పాటు మా మీద కూడా ఉండాలని మా జిఆర్ టీవీ వైపు నుంచి నేను ఒకటే కోరుకుంటున్నానండి. పోతురాజుల్ని ఎప్పుడైనా మీరు కనుక పిలిస్తే మాత్రం తప్పకుండా వారిని మాత్రం, వారికి ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు మాత్రం తప్పకుండా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి కేవలం గ్రామ దేవతల యొక్క వారి కోసమే వారి యొక్క జీవనాన్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మీరు వారికి కనీస గౌరవ వేతనాలు ఇస్తారని, అలాగే మా తలవారు రాజన్న కోరుకున్నట్టు ఆ అమ్మవారి
కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో వారు త్వరగా అక్కడ కూడా విజయవాడలో కూడా వాళ్ళు పోతురాజు వేయాలని మనస్ఫూర్తిగా మా జిఆర్ టీవీ నుంచి కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కోసం ఎప్పుడు కూడా మా జిఆర్ టీవీని చూస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సైనింగ్ ఆఫ్. నేను మీ నావెల్ నిసార్. థ్యాంక్ యూ సో మచ్.